హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమత. వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్స్ ఛానల్. ఇప్పుడు ప్రతిరోజు ప్రముఖంగా వినిపిస్తున్న వార్త హైడ్రా హైడ్రా హైడ్రా. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రాంతంలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల వారే కాక పక్క రాష్ట్రాల వారు కూడా కోరుకుంటున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన ఇండ్లను భవనాలను కూల్చివేయడం హైడ్రా చేసే పని. చెరువులను రక్షించాలని అందరూ కోరుకుంటున్నారు. వారానికి ఒక్కరోజు మాత్రమే హైడ్రా కూల్చివేతలు చేస్తే ఇంకా 10 సంవత్సరాలైనా లక్ష్యం చేరడం కష్టం. హైడ్రా రోజు రోజుకు విఫలం అవుతుంది. రోజుకో స్టేట్మెంట్ ఇవ్వడం వలన విశ్వాసం కోల్పోతోంది. ఎఫ్టీఎల్ ను బఫర్ జోన్ ను నిర్ణయించనే లేదు. ముందు నిర్ణయించండి, తర్వాత కూల్చండి. ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉన్నది, ఎక్కడి వరకు బఫర్ జోన్ ఉన్నది అనేది విషయం చెరువుల దగ్గర ఉన్న ఇండ్ల వాళ్ళకు మాత్రమే తెలియాలి. చెరువులు కబ్జా కావడానికి తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ పాలనే కారణమని, వారి పాలనలోనే అక్రమాలు జరిగాయని అంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలోనే రాజకీయ నాయకుల ప్రమేయంతో చెరువులు కబ్జాకు గురి అయినవన్నది పచ్చి నిజం. మంచినీటి చెరువులు డ్రైనేజ్ నిలయాలుగా మారినవి, అక్రమ నిర్మాణాలతో నిండినవి. పర్యావరణం దెబ్బతిన్నది ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ముందుగా చెరువులలోకి డ్రైనేజ్ వాటర్ రాకుండా చర్యలు తీసుకోవాలి. తెలివిలేని పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం చెరువులను కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టినారు. వారి వలన ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చెరువులు మాయమైపోయినాయి. ఇప్పుడు అక్రమ నిర్మాణాలను కూల్చడానికి ఏర్పాటు చేసిన హైడ్రా నడి సముద్రంలో నావలాగా మిగిలిపోతోందా? అవుననే అనిపిస్తుంది. హైడ్రాకు స్థిరత్వం లేకుండా పోయింది. హైడ్రా కమిషనర్ గారు కొందరికి శత్రువుగా మారిపోయారు. స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి హైడ్రాకు లేనట్టు కనిపిస్తుంది. కూల్చివేతలపై ప్రభుత్వం వెనుకకు తగ్గినట్టే కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మాటలు చెప్పినంత వేగంగా పనులు కావడం లేదు. నిర్మాణాలు పూర్తయి నివాసం ఉన్న వారి ఇండ్లను కూల్చాం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ప్రకటించడం వెనుక అస్సలు కారణం ఏమిటి? వివిధ వర్గాల నుండి ఒత్తిడి పెరిగిందన్నది నిజం. పేదల కలల సౌధాలను నేలపాలు చేసి ప్రభుత్వం సాధించింది ఏమిటి? నిర్మాణంలో ఉన్నవి మాత్రమే కూలుస్తాం, నివాసం ఉంటున్నవి కూల్చం అనడంలో హైడ్రా పని అయిపోయింది. ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వారు ఇండ్లు కట్టుకునేదాకా కండ్లు మూసుకొని ఇప్పుడు కూలుస్తామంటే చెరువుల దగ్గరలో ఉన్న ఇండ్లు ఉన్న వారికి నిద్ర కరువు అయింది. వారు కష్టార్జితం నేలపాలవుతుందంటే వారు మానసిక వేదనకు గురి అవుతున్నారు. నిర్మాణంలో ఉన్నవి మాత్రమే కూల్చివేయడానికి హైడ్రా ఎందుకు? మున్సిపాలిటీలు ఉన్నవి కదా. కొందరికి నోటీసులు ఇవ్వడం, మరికొందరికి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరైన పద్ధతి కాదు. చట్టం అందరికీ సమానమే. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాలు కూలలేదెందుకు? నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలి కదా. చెరువులు కబ్జా కావడానికి కారకులు రాజకీయ నాయకులు, ఉద్యోగులే కారణం. అస్సలు గమ్మత్తు ఏమిటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేస్తోంది, హెచ్ఎండిఏ ఎల్ఆర్ఎస్ ఇస్తుంది, మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది, హైడ్రా కూలగొడుతుంది. ప్రజలు ఇంకెవరిని నమ్మాలి? ఇదెక్కడి న్యాయం? ప్రజలు ఎవరిని నమ్మి ప్లాట్లు, ఇండ్లు కొనాలో ఒక సంస్థను ఏర్పాటు చేయండి. ప్రభుత్వం మారినప్పుడల్లా రూల్స్ మారిస్తే ప్రజల పరిస్థితి ఏమిటి? లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇండ్లు కూల్చినప్పుడు ఆ నిర్మాణాలు జరగడానికి ప్రభుత్వాలదే తప్పు. కాబట్టి వారికి నష్టపరిహారం కట్టివ్వాలి. వారికి ఒక గూడు చూపించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఏది ఏమైనా చెరువులు రక్షించబడాలి. అవి మునపటిలాగా మంచినీటి సరస్సులాగా మారాలి. పేద మధ్యతరగతి బాధితులకు నష్టపరిహారం అందాలి. నిజం చెప్పాలంటే మంజీర నీళ్ల లాంటి స్వచ్ఛమైనవి కాదు కృష్ణా, గోదావరి నీళ్లు. త్రాగడానికి మంజీర నీళ్లే మంచివి. ఏదేమైనా హైదరాబాద్ నగరంలో చెరువులు మునపటిలాగా బాగుపడాలి అని కోరుకుందాం. చెరువులలోన నీటిని తాగే రోజులు వస్తాయని ఆశిద్దాం. ప్రస్తుతానికైతే కాళ్ళు కూడా కడుక్కోలేని పరిస్థితి ఉంది చెరువులలో. చెరువులకు దగ్గరగా మీ ఇండ్లు గాని ప్లాట్లు గాని ఉన్నట్లయితే అవి ఎఫ్టీఎల్లో గాని బఫర్ జోన్ లో గాని వస్తున్నాయా లేదో అని హైడ్రాని గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని సంప్రదించి తెలుసుకోండి. చూస్తూనే ఉండండి తెలంగాణ రియల్టర్స్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మా కంటెంట్ కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.